హలో అండి, నేను మీ డాక్టర్ ఎంఎస్ రెడ్డి, కిరణ్ హాస్పిటల్, కర్మన్ ఘాట్, ఎల్బీ నగర్, హైదరాబాద్. సో ఇప్పుడు హర్నియా వచ్చిందంటే వాళ్ళకు సిమ్టమ్స్ ఏముంటాయి? ఇప్పుడు హర్నియా వచ్చిన వాళ్ళకు 90% ఆఫ్ దెమ్, అంటే 100 మంది హర్నియా వస్తే అందులో 90 మందికి ఒక స్వెల్లింగ్ అనేది ప్రజెంట్ చేస్తారు. అంటే ఒక వాపులాగా వచ్చింది, అది వాపు కొంచెం పని చేస్తుంటే ఇబ్బంది ఎక్కువ అవుతుంది, దగ్గినప్పుడు వాపు ఇట్లా బల్జ్ లాగా వస్తుంది, పని చేసుకుంటే ఏదో గుంజినట్టు నొప్పి వస్తుంది అనేది ఇనిషియల్ సిమ్టమ్స్. అదే ఇంకా కొంతమందికి కనుక మనకు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళారనుకోండి, వాళ్ళకి కొంచెం వాంతులు రావడము, నొప్పి ఎక్కువ రావడము, జ్వరం రావడము, ఇవన్నీ ప్రజెంట్ చేస్తారు. అలా దాన్ని ఏమంటారంటే ఇర్రెడ్యూసిబుల్ హర్నియా అంటారు. అంటే ఇనీషియల్ స్టేజ్లో వాపు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి వాపు వచ్చి అట్లనే నిలకడలాగా ఉంటుంది. వాళ్ళు చేయితో అనుకున్నా కూడా లోపలికి పోదు, అనుకున్నంతసేపు లోపల పోతుంది, మళ్ళీ వదిలేస్తే వాపు ఇమీడియట్గా వస్తుంది. సో దాన్ని ఇర్రెడ్యూసిబుల్ ఇంగ్వైనల్ హర్నియా అంటారు. అదే దాన్ని కనుక అట్లనే వదిలేసినాం అనుకోండి, దాని నెక్స్ట్ స్టేజ్లో మనకు దాని రక్తం సరఫరా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అలా రక్తం సరఫరా కనుక పేగుకి తక్కువ అయితే పేగుకి రంధ్రం పడే అవకాశం ఉంటుంది. సో దాన్ని పర్ఫొరేషన్ అంటారు. సో ఇవన్నీ ఏంటంటే కాంప్లికేషన్స్, గ్రేడ్స్ ఆఫ్ హర్నియా. ఇనిషియల్ స్టేజ్ సింపుల్గా ఉంటుంది, దాని తర్వాత ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది, దాని తర్వాత అబ్స్ట్రక్షన్లోకి వెళ్తుంది. సో మనకు ఎప్పుడైనా ఒకవేళ వాపులాగా వచ్చింది అనుకుంటే ఖచ్చితంగా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటే ఒకసారి స్కానింగ్ చేసి ఎలాంటి హర్నియా ఉంది, దానికి ఏం చేయాలి, మందులు పెట్టచ్చా లేకుంటే సర్జరీ అవసరమా అనేది చెప్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం కనుక చూస్తే ఈ హర్నియా ఎందుకు వస్తుంది? బేసిక్గా హర్నియా రావడానికి రీజన్స్ ఏంటంటే మన బాడీ కండరాలు వీక్నెస్ ఉండడం వల్ల, లేదు అంటే కొంతమంది హెవీగా స్ట్రెన్యువస్ ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేసేటి వాళ్ళు, ఇప్పుడు ఏమైనా డైలీ వేజ్ లేబరర్స్ ఉంటారు, వాళ్ళు ఎవ్రీడే కొన్ని 40-50 kgs లేపుతూ ఉంటారు, కంటిన్యూస్గా వర్క్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఏమవుతుందంటే అబ్డామిన్లో ఉన్న వాల్స్ అనేవి వీక్నెస్ అవుతాయి, ఎందుకంటే ఎక్కువ బరువు లేపడం వల్ల. ఇంకా ఒబేస్ ఉన్న వాళ్ళకు, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా అబ్డామినల్ ఫ్యాట్, స్పెసిఫిక్గా అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఏదైతే మనకు రెక్టస్ షీట్ అంటాం, ఆ లేయర్ థిన్ అవుతుంది అనమాట. థిన్ కావడం వల్ల లోపల ఉన్న పేగులు ఇవన్నీ బయటికి రావాలని చూస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్టయితే మన బాడీలో ఇది ప్రతి ఒక్కరికి, చిన్న వాళ్ళకు, పెద్దవాళ్ళకు, లేడీస్కి, జెంట్స్కి, అందరికీ మన అబ్డామిన్ వాల్ వచ్చేసి ఇలానే ఉంటుంది. ఇది కనుక చూసినట్టయితే మన చర్మం భాగం, ఇది మన బొడ్డు భాగం అనమాట. దాని కింద ఏముంటుంది అంటే ఫ్యాట్ లేయర్ ఉంటుంది, దాని కింద రెక్టస్ మజిల్ ఉంటుంది. ఈ రెక్టస్ మజిల్ మీద రెక్టస్ షీట్ అనే లేయర్ ఉంటుంది. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనే లేయర్. మనకు లేడీస్లో చాలామంది రిపీటెడ్ ప్రెగ్నెన్సీ కావడం వల్ల 9 నెలలు వాళ్ళకు బేబీని పొట్టలో మోస్తారు కాబట్టి ఈ రెక్టస్ షీట్ అనేది వీక్నెస్ అవుతుంది. సో చాలా మందికి వాళ్ళకు ఒక 2 డెలివరీస్ 3 డెలివరీస్ తర్వాత బొడ్డు దగ్గర ఒక వాపుతో వస్తుంది. ఆ వాపు కొంతమందికి చాలా విపరీతమైన నొప్పి, డిస్కంఫర్ట్ కలిగిస్తుంది. సో వాళ్ళు ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకసారి ఎగ్జామిన్ చేసి అది రెడ్యూసిబుల్ స్టేజ్ ఉందా, ఇర్రెడ్యూసిబుల్ స్టేజ్ ఉందా, దాని నెక్ నేరో ఉందా, అబ్స్ట్రక్షన్ స్టేజ్లో ఉందా చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు కనుక మనం ట్రీట్మెంట్ దగ్గరికి వస్తే హర్నియాకి, ఇప్పుడు ఉన్న మన దాంట్లో ట్రీట్మెంట్ అనేది హర్నియా కనుక వస్తే దానికి సర్జికల్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అండి. మందులతో వాపు అనేది తగ్గదు. ఎందుకంటే ఇప్పుడు హర్నియా అనేది ఒకటి డిఫెక్ట్, ఇట్లా ఒక వీక్నెస్ అనేది క్రియేట్ అయింది అబ్డామిన్ వాల్లో. మనం మందులు ఇచ్చి వీక్నెస్ అయితే ముయ్యలేము. సో వీక్నెస్ని కనుక క్లోజ్ చేయాలంటే లోపల నుంచి వస్తున్న పేగుని లోపలికి అనేసి ఈ రంధ్రాన్ని స్టిచ్ చేసి దాని మీద మెష్ అనేది పెడతారు. సో ఈ రీసెంట్గా ఒక 20-25 years ఈ ప్రొసీజర్ వచ్చేసి మనం లాప్రోస్కోపీ ద్వారా కూడా చేయగలుగుతున్నాం. సేమ్ ప్రొసీజర్ లాప్రోస్కోపీలో చేస్తే పొట్ట లోపల భాగంలో పేగునంతా కిందికి అనేసి లోపల భాగంలో మెష్ పెడతారు, సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే. అదే ఓపెన్ సర్జరీలో కనుక అయితే డిఫెక్ట్ని పైనుంచి కట్ చేసి పేగుని లోపలికని ఈ డిఫెక్ట్ మూసి పైన మెష్ అనేది పెడతారు. సో డిఫరెన్స్ చెప్పాలంటే లాప్రోస్కోపిక్లో మెష్ అనేది పొట్ట లోపల ఉంటుంది, అదే మనం ఓపెన్ సర్జరీ చేస్తే పొట్ట పైన ఉంటుంది. సో ఇప్పుడు ఎలాంటి హర్నియా ఉన్నా కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, ఓపెన్ ద్వారా చేయొచ్చు. రెండింటికి తేడా ఏంటంటే ఓపెన్ సర్జరీలో కోత అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకు కోత కనుక ఎక్కువ ఉంటే దానికి రిలేటివ్గా రిస్క్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎలా అంటే నొప్పి కొంచెం ఎక్కువ ఉంటుంది, ఊండ్ ఎక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, రికవరీ కొంచెం డిలేడ్ ఉంటుంది. అదే లాప్రోస్కోపీలో అయితే మనం చిన్న రంధ్రం లాగా క్రియేట్ చేసి టెలిస్కోప్ పాస్ చేసి సర్జరీ చేస్తాం కాబట్టి నొప్పి కూడా రిలేటివ్గా తక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా, ఊండ్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది. స్పెసిఫిక్గా ఈ డయాబెటిక్ పేషెంట్స్, కొంచెం ఒబేస్ ఉన్న పేషెంట్స్, ఎల్డర్లీ వాళ్ళకు ఒకవేళ మనం లాప్రోస్కోపిక్గా చేయగలిగితే వాళ్ళ రికవరీ కూడా తొందరగా ఉంటుంది, వాళ్ళు యథావిధిగా వాళ్ళ పనులు కూడా రెగ్యులర్గా చేసుకోవచ్చు, ఇన్ఫెక్షన్ రేటు, ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా తక్కువ ఉంటుంది.